వెల్కమ్ టు టీ షాట్. నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో టెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ శుభోదయం. మరి టెట్ ఎగ్జామ్లో మనం ఎలా గట్టెక్కాలి, ఎలా గరిష్ట మార్కులు సాధించాలనే అవగాహన కార్యక్రమాలను ప్రతిరోజు ఈ టీ షాట్ నిర్వహించడం, గ్రామీణ మారుమూల ప్రాంతాల పిల్లలకు కూడా వారి యొక్క ప్రిపరేషన్లో తోడ్పడుతున్న టీ షాట్కు యొక్క సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి యొక్క టెట్లో మనం ఎలా గరిష్ట మార్కులు సాధించాలి, టెట్లో సిడిపి కానీ అదేవిధంగా లాంగ్వేజ్ 1 తెలుగు సబ్జెక్ట్లో ఈ యొక్క సెషన్లో పూర్తి అవగాహన కార్యక్రమం మీకు ఇవ్వబోతున్నాం. ఈనాటి కార్యక్రమానికి మనకు తెలుగు ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రీనివాసాచారి మనతో ఉన్నారు. శ్రీనివాసాచారి సార్, నమస్తే అండి. నమస్కారం. రైట్, మనం ఈ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక టెట్ మీద ఒక చిన్న వీడియోని చూద్దాం. ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు డిఎడ్ మరియు బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్వహించే డిఎస్సి పరీక్ష రాసేందుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. పేపర్ 1 డిఎడ్ అభ్యర్థులు అర్హులు. ఈ పేపర్ 1 పరీక్షకి సంబంధించి 5 సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసం అభ్యాసనం 30 మార్కులు, 30 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలకు గాను 30 మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ గణితం 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఈ 5 భాగాలకు సంబంధించి ప్రతి భాగంలో 30 ప్రశ్నలు, 30 మార్కులు ఉంటాయి. అన్నింటికీ కలిపి 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సంవత్సరము 2 టెట్లను నిర్వహిస్తానని వాగ్దానం చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక టెట్ నిర్వహణ జరిగింది. ఆ టెట్లో పాస్ అయిన వాళ్ళు, అంతకుముందు ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు 11,600కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు విధుల్లో ఉన్నారు. అంటే ఒకేసారి వేలాది మందిని ఉపాధ్యాయులుగా మార్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి. పేపర్ 2 పరీక్షకు బిఎడ్ అభ్యర్థులు అర్హులు. పేపర్ 2 పరీక్షకు సంబంధించి 5 విభాగాలలో ప్రశ్నలు ఇస్తారు. అందుకుగాను 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. చైల్డ్ డెవలప్మెంట్ మరియు పెడగాకి సంబంధించి 30 మార్కులు, 30 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించి 30 ప్రశ్నలకు గాను 30 మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఇక సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుపై ఒక్కో కంటెంట్ వారీగా 48 ప్రశ్నలకు 48 మార్కులు ఉంటాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ అంశాల పెడగాకి సంబంధించి 12 ప్రశ్నలు, 12 మార్కులు ఉంటాయి. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటే అది గ్రామ పంచాయతీ అంటే పంచాయతీ సిస్టంలో ఉన్న స్కూల్స్ కానీ, పంచాయతీరాజ్ సిస్టమ్ కింద ఆపరేట్ అవుతున్న స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, తెలంగాణలో మున్సిపల్ స్కూల్స్ తక్కువ. అట్లాగే మనకి గురుకులాల్లో కానీ లేదా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ పాఠశాలలో కానీ టెట్ పాస్ అయితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఈ యొక్క టెట్లో మనం క్వాలిఫైడ్ కావాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఓసీ వాళ్ళకైతే 90 మార్కులు, అదేవిధంగా బీసీ వాళ్ళకైతే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ క్యాప్ వాళ్ళకైతే 60 మార్కులు. మరి టెట్ అనేది కేవలం ఎలిజిబిలిటీ టెస్టేనా అంటే తెలంగాణ రాష్ట్రంలో టెట్ అనేది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు, ఇది రిటర్న్ టెస్ట్లో భాగం. మీ అందరికీ తెలుసు, డిఎస్సిలో 20 మార్కులు టెట్కు వెయిటేజీ అనేది ఉంటుంది. ఈ 20 మార్కుల వెయిటేజీ అనేది 2024 డిఎస్సిలో ఎంత కీలక పాత్ర పోషించిందో పాయింట్లలో మార్కులు అయినటువంటి అభ్యర్థులకు అందరికీ తెలుసు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహిస్తున్న సందర్భంగా టెట్ క్వాలిఫైడ్ కాని వాళ్ళు క్వాలిఫైడ్ కావాలి, క్వాలిఫైడ్ అయిన వాళ్ళు తన యొక్క స్కోర్ పెంచుకుంటేనే రేపు 2025లో రాబోయే డిఎస్సిలో మీరు ఉద్యోగం సాధించాలంటే టెట్లో వచ్చినటువంటి ప్రతి మార్కు కూడా అత్యంత ఇంపార్టెంట్. కాబట్టి అభ్యర్థులంతా ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ టీ షాట్లో వచ్చేటటువంటి కార్యక్రమాలను వినియోగించి మీ స్కోర్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క టెట్ అనగానే పేపర్ 1 అండ్ పేపర్ 2 అభ్యర్థులు బాగా భయపడేటువంటి సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. మరి ఏంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ? దీని అంత ఇబ్బందిగా పెడుతుందా? ఇది మనం డిఈడి బిఈడిలో నేర్చుకోలేదా అంటే ఖచ్చితంగా ఈ సిడిపి అనేది మీరు డిఈడిలో కానీ బిఈడిలో కానీ పండిట్ కోర్సులో కానీ మీరు ఎక్కడైతే ఛాత్రోపాధ్యాయ శిక్షణ చేశారో అక్కడ ఉన్నటువంటి సిలబసే తప్ప ఇది కొత్త సిలబస్ కాదు. ముందు మీలో ఉన్నటువంటి ఆ ఫోబియో, ఆ భయాన్ని తొలగించండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటున్నాం అంటే పిల్లవాని యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఒక పాఠశాలలో ఒక టీచర్గా నువ్వు బోధన ఎలా చేయాలనే ప్రాథమిక అంశాలతో కూడినటువంటి అంశాలే ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురయ్యేది ఎక్కడ అంటే సైకాలజీ అంటారు.
ఇది ప్యూర్ సైకాలజీ కాదండి, కేవలం పిల్లవాని యొక్క పెరుగుదల వికాసము, పిల్లవానికి లెర్నింగ్ ఎలా చేయించాలి, అదేవిధంగా ఒక టీచర్గా మనం బోధన ఎలా చేయాలనే అంశాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. మరి యొక్క సిడిపిలో ప్రధానంగా మీరు చేయవలసింది పేపర్ 1 వాళ్ళైతే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క తెలుగు అకాడమీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. పేపర్ 2 వాళ్ళైతే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అమలవుతున్నటువంటి బీఈడి కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం కోసం తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క మరి అకాడమీ బుక్ మొత్తం చదవాలనే అంశం కూడా మీకు ఒక కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి టాపిక్ మనం ఎలా నేర్చుకోవాలనే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సిడిపిలో మనకు 3 భాగాలు అనేవి కనపడుతూ ఉంటాయండి. ఈ యొక్క సిడిపిలో ప్రధానంగా మనకు 3 భాగాలు కనపడుతూ ఉంటాయి. ఒకటి పెరుగుదల వికాసము, అదేవిధంగా రెండోది అభ్యసనము, మూడోది బోధనా శాస్త్రము లేదా పెడగాజీ. అయితే సార్ 3 పార్ట్లు ఉన్నాయి కదా, 30 మార్కుల యొక్క క్వశ్చన్స్ వస్తాయి కదా, ప్రతి పార్ట్ నుంచి మనకు మీరు అనుకుంటారు ప్రతి పార్ట్ నుంచి 10 మార్క్స్ వస్తాయా అని. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కు బ్లూ ప్రింట్ అనేది ఉండదు. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్ని మార్కులు వస్తాయి, ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఇంపార్టెంట్ కాదు టాపిక్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే పదమే ఉండదు. ఒక కాన్సెప్ట్ నుంచి ఇన్ని మార్కులు రావాలనే రూల్ ఉండదు. మన యొక్క యాన్యువల్ ఎగ్జామ్ లాగా బ్లూ ప్రింట్ అనేది ఉండదు. మనం చేయవలసిన ఏకైక పని ఏంటో తెలుసా? ఇచ్చిన సిలబస్ని క్షుణ్ణంగా చదవడం, ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ని అవగాహన చేసుకోవడం. ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడు, ఏ రూపంలో ప్రశ్న అడుగుతున్నాడు, నేరుగా అడుగుతున్నాడా, ఈ ప్రశ్నను ఏమైనా క్లాస్ రూమ్కు మారుస్తున్నాడా, అనువర్తనం లేదా అప్లికేషన్లో క్వశ్చన్ వస్తుందా అంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల మీకు తెలుస్తూ ఉంటుంది. మరి యొక్క సిడిపిలో మనకు 3 పార్ట్లు అనుకున్నా. ఫస్ట్ పార్ట్ వచ్చి పెరుగుదల వికాసము లేదా శిశు అభివృద్ధి అనే పేరుతో తీసుకున్నాడు. ఈ శిశు అభివృద్ధి అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి దీంట్లో ఈ యొక్క సైకాలజీకి అత్యంత ముఖ్యమైనటువంటి యూనిట్ పునాది యూనిట్గా నేను పేర్కొంటాను. ఎందుకు అంటే మీ దగ్గర ఉన్నదంతా చిన్న పిల్లలే. ఆ పిల్లల యొక్క ఫిజికల్ పెరుగుదల ఎలా ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వారిలో భాషా వికాసం ఎలా జరుగుతుంది, మానసిక ప్రజ్ఞా సామర్థ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఏ వయసులో పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలిసి ఉంటే కదా ఒక టీచర్ పిల్లవాడికి పాఠ్యాంశాన్ని బోధించేది. మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కుమ్మరికి మట్టి స్వభావం తెలవాలి, వడ్రంకి కర్ర స్వభావం తెలవాలి, చేనేత కార్మికునికి నూలు స్వభావం తెలవాలి. ఎందుకో ఆ వస్తువులు తయారు చేయాలంటే వాటి యొక్క స్వభావం తెలవాలి. మరి టీచర్కి ఏం తెలిసి ఉండాలి అంటే విద్యార్థి యొక్క స్వభావం తెలవాలి. ఎందుకు? విద్యార్థి ఏ వయసులో ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నేర్చుకుంటాడు, అతని యొక్క నైతిక, సాంఘిక, మానసిక, మోరల్ యొక్క వికాసాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, భాషా వికాసం ఎలా డెవలప్ అవుతుంది, ఆ అంశాలు నీకు తెలిసినప్పుడు ఏం చేస్తావు టీచర్గా? ఏ వయసులో పిల్లవానికి ఏం నేర్పాలో అదే నేర్పుతాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, 5వ తరగతి పిల్లవానికి మీరు త్రికోణమితిని పరిచయం చేయగలరా? సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. ఎందుకు సార్? వాని వయసు కన్నా త్రికోణమితి భారంగా ఉంటుంది. అదే 5th క్లాస్ పిల్లవానికి మనం భాగారం గుణకారం బోధించవచ్చు. ఎందుకంటే అది సామర్థ్యంలో గుణకారం భాగారం నేర్చుకుంటాడు. ఈ వయసులో పిల్లవానికి ఏం నేర్పాలో తెలిపేదే పెరుగుదల వికాసం శిశు అభివృద్ధి. దీంట్లో ప్రధానంగా మనకు కొన్ని కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ టెట్లో ప్రతి సెషన్లో దీని నుంచి ప్రశ్న వచ్చింది. పెరుగుదల వికాసం మధ్య ఉన్న తారతమ్యాలు చూసుకోవాలి. ఈ పెరుగుదల వికాసంతో పాటు పరిపక్వత లేదా పరిణితి అనేది ఎలా వస్తుంది, అదేవిధంగా వికాస సూత్రాల మీద ప్రశ్న లేకుండా ప్రీవియస్ టెట్లో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ కనపడలేదు అంటే అతిశయోక్తి కాదు. వికాస సూత్రాలు ఒక 8 నుండి 10 ఉంటాయి. వికాసం క్రమానుగతమైనదని, వికాసం సంచితమైనదని, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని, వికాసం పరస్పర చర్య అని, వికాసం ఏకీకృత మొత్తం అని, వికాసాన్ని అంచనా వేయవచ్చు అని. అంటే ఉన్న కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటూనే ఆ యొక్క వికాసాన్ని తరగతి గదిలోకి ఎలా మనం అనువయక్తం చేస్తామనేదే ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని మనం పాఠశాలకు తీసుకెళ్తే, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న ప్రీవియస్లో అడిగాడు, 10వ తరగతి పిల్లలకు ఫ్రీ ఫైనల్లో వచ్చిన మార్కుల్ని ఆధారంగా చేసుకొని ఆ పాఠశాలలో బోర్డ్ ఎగ్జామ్లో ఎస్ఎస్సిలో ఎంత శాతం ఫలితాలు వస్తాయో టీచర్ ఊహించగలిగిండు.
అతను ఎంచుకున్న వికాస సూత్రం ఏంది అన్నాడు. వికాసాన్ని అంచనా వేయవచ్చును, వికాసాన్ని అంచనా వేయవచ్చును. ఆకాశంలో వర్షం వచ్చే ముందు మెరుపులు వస్తాయి, మబ్బులు పడతాయి, గాలి వస్తుంది, ఆ తర్వాతనే వర్షం సంభవిస్తుంది. ఇది సమర్థించే వికాస సూత్రాన్ని చూపెట్టండి అంటాడు. వికాసం సంచితమైనది, అనేక అంశాలు దాని వెనుక జరిగిన తర్వాతనే లెర్నింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వికాస సూత్రాలు మీరు నేర్చుకున్న సందర్భంలో ఉన్నది ఉన్నట్టు బట్టి పడితే, మళ్ళా చెప్తాను, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసేది వ్యాసం కాదు. ఎందుకంటే ప్రశ్న అక్కడనే ఉంటుంది, 4 ఆప్షన్స్ అక్కడనే ఉంటాయి, 4 ఆప్షన్లో ఒకటి సరైన సమాధానం కూడా అక్కడనే ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు యొక్క నేర్చుకున్నటువంటి శిశు వికాసాన్ని తరగతి గది లేదా పాఠ్య పుస్తకం లేదా విద్యార్థి లేదా టీచర్ వైపు మీరు మళ్లించగలగాలి. మీరు మళ్లించగలిగినప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకుంటారు. వికాస సూత్రాలు నేర్చుకోండి. అదేవిధంగా వికాస సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ వికాస సిద్ధాంతాలు సాధారణంగా 5 సిద్ధాంతాలు మనకు పరిచయం చేశాడు. ఈ 5 సిద్ధాంతాల్లో జీన్ పియాజే వెరీ 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 ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతంలో ఉన్న స్కీమాటా కానీ, సారూప్యము గాని, అనుగుణ్యము గాని, అదేవిధంగా ఆ యొక్క 4 దశలుంటాయి. ఆ దశలో పిల్లవాడు ఏం చేస్తాడు, ఇంద్రియ చాలక దశలో పిల్లవాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అతని యొక్క జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుంది, స్కీమాలు ఎలా డెవలప్మెంట్ అవుతాయి, పూర్వ ప్రచాలక దశలో పిల్లవాడు ఎలా ఉంటాడు, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఈ 4 దశలో ఉన్న ప్రధాన అంశాన్ని నేర్చుకుంటూ ఒక చిన్న పిల్లవాడిని మీరు ఊహించుకొని వాడు ఏ వయసులో ఎలా నేర్చుకున్నాడో. ఇంకా చాలా మంది అభ్యర్థులు ఏమైతారంటే ఇలా ఉండొచ్చా అనుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మీరు ఏం తీసుకోండి అంటే, మీ చుట్టూ ఉన్నటువంటి ఒక పిల్లవాడిని తీసుకోండి. వాడు చిన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు, అదేవిధంగా 2 to 7 years లో ఎలా ప్రవర్తించాడు, 7 to 11 లో ఎలా ప్రవర్తించాడు, 11 to 14 లో ఎలా ప్రవర్తించాడు. ఒక పిల్లవాడిని మనం షూట్ చేసుకుంటే, మన పిల్లలే కావచ్చు, మన ఇంట్లో పెద్దల వాళ్ళ పిల్లలు కావచ్చు, అక్క కొడుకో చెల్లె కొడుకో బావ కొడుకో అన్న కొడుకే కావచ్చు, మన కుటుంబంలో సభ్యుడు కావచ్చు, ఒక పిల్లవాడిని మనం తీసుకొని ఊహించుకుంటే ఈ జీన్ పియాజే సిద్ధాంతం చాలా ఈజీ. అదేవిధంగా కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం, ఇది కూడా మనకు టెట్లో పేపర్ 1 కానీ పేపర్ 2 వాళ్ళకి కానీ అత్యంత కీలకమైనటువంటి వికాస సిద్ధాంతం. మోరల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో ఎలా జరుగుతుంది, ఈ మోరల్ డెవలప్మెంట్లో ప్రధానంగా కోల్బర్గ్ ఏం చెప్తాడు, 3 స్థాయిల్లో 6 దశల గురించి పేర్కొంటాడు. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రతి స్థాయిలో మళ్ళీ 2 దశలు ఉంటాయి. పిల్లవాడు బహుమతికి ఆశపడుతున్నాడా, శిక్షకు భయపడుతున్నాడా, మంచివాడు అనిపించుకోవాలనుకుంటున్నాడా, చట్టాన్ని గౌరవిస్తున్నాడా, చట్టంలో మార్పులు కావాలంటుండా, లేదా అంతరాత్మ ప్రకారం పిల్లవాడు పనిచేస్తున్నాడా అనే అంశాల ఆధారంగా మీరు ఒక ఎగ్జాంపుల్ ఊహించుకొని ఈ యొక్క వికాస సిద్ధాంతాలను నేర్చుకోండి. అదేవిధంగా చోమ్స్కీ యొక్క భాషా వికాస సిద్ధాంతం, ఆత్మభావన యొక్క కాలు రోజర్ సిద్ధాంతం, ఎరిక్సన్ యొక్క లాస్ట్ ఇయర్ టెట్ డిఎస్సిలో ప్రతి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఎరిక్సన్ మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతం. ఆ 8 దశల్లో పిల్లవాడు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏంది, పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, ఈ ఎరిక్సన్ సిద్ధాంతం నేర్చుకుంటున్నప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే, పిల్లవాడు క్రీడా దశ ఉంది, ఆ క్రీడా దశలో అనుకూల అంశం ఏంటి, అనుకూల అంశం సాధించకపోతే తాను ఎదుర్కొనే నెగిటివ్ కోణం ఏంది, పాజిటివ్ నెగిటివ్, అదేవిధంగా వాని యొక్క గుణం సద్గుణం ఏముంటుంది అనేటటువంటి ఈ 5 సిద్ధాంతాలని ఒక టేబుల్గా తయారు చేసి మీరు నేర్చుకుంటే, మరి ఎక్కడున్నాయి సార్ ఇవి, బీఈడి పుస్తకంలో ఉన్నాయి, డిఈడి పుస్తకంలో ఉన్నాయి. ఆ వికాస సిద్ధాంతాలు కూడా మీకు అత్యంత ఇంపార్టెంట్. అదేవిధంగా వ్యక్తి అధ్యయన పద్ధతులు, ఈ వ్యక్తి అధ్యయన పద్ధతులు ఒక పిల్లవాడిని స్టడీ చేస్తున్నప్పుడు ఒక టీచర్గా పాఠశాల స్థాయిలో నువ్వు ఎలాంటి మెథడ్ని వినియోగిస్తావు, అంత పరిశీలన పద్ధతి అంటే ఏంది, ప్రయోగ పద్ధతి అంటే ఏంది, పరిశీలన పద్ధతి అంటే ఏంది, ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏంది, ప్రశ్నావళి అంటే ఏమిటి, ఇలాంటి పద్ధతులు వినియోగించి పిల్లవాని యొక్క ప్రవర్తనను నువ్వు అధ్యయనం చేస్తావు. కాబట్టి ఒక టీచర్గా నీకు ఈ అధ్యయన పద్ధతుల మీద కూడా అత్యంత ఇంపార్టెంట్గా తెలుసుకొని ఉండాలి, దాన్ని అనుప్రయుక్తం చేయగలగాలి. ఎందుకు అంటే ఒక పిల్లవాడు ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు, లేదా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, లేదా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాని పరిపూర్ణ ప్రవర్తన కోసం ఒక ఉపాధ్యాయునిగా ఈ పరిశీలన పద్ధతి అవసరమని నువ్వు భావిస్తున్నావు అంటాడు. నువ్వు భావిస్తున్నావంటే అక్కడ నీ సొంత కవిత్వం కాదు, పిల్లవాని యొక్క పరిపూర్ణ పరిశీలన కోసం
అర్థం చేసుకోవడం కోసం నువ్వు వినియోగించే పద్ధతి చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. మనం దాన్ని వినియోగించి పరిపూర్ణంగా వాడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు, ఎందుకు బడి డుమ్మా కొడుతున్నాడు, ఎందుకు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు మొదలగు అంశాలు మనం తెలుసుకోవాలి అంటే ఆ యొక్క కేస్ స్టడీ తప్పనిసరిగా మనం పాఠశాలలో వినియోగించాలి. కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతుల మీద కూడా ప్రధానంగా ప్రశ్న వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ బాగా అయ్యేది ఎక్కడ అంటే అంత పరిశీలన కారు. ఎందుకంటే ఒకటే, తన గురించి తాను చెప్పుకుంటేనే అంత పరిశీలన. చిన్నపిల్లలకు పనికిరాదు, నిరక్షరాస్యులకు పనికిరాదు, అదేవిధంగా మానసిక వైకల్యంతో బాధపడే వారికి పనికిరాదు. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ? పరిశీలన, ప్రయోగ పద్ధతిలో ఉన్నటువంటి చరాలు, స్వతంత్ర చరం, పరతంత్ర చరం లేదా జోక్య చరం, మధ్యస్థ చరాల మీద, వ్యక్తి అధ్యయన పద్ధతి మీద ఇక్కడ మీరు బాగా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ ఒక ప్రామాణికమైనటువంటి అకాడమీ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని, అదేవిధంగా మన టీషర్ట్లో ఈ సిడిపి మీద అనేక వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏదైనా కాన్సెప్ట్ మీకు చదివేటప్పుడు అర్థం కానప్పుడు, మీరు తికమక పడుతున్నప్పుడు, అది కన్ఫ్యూజన్గా భావించినప్పుడు తప్పనిసరిగా మీరు ఆ వీడియోని వినియోగించుకోండి. ఎందుకంటే మనం చదివిన దానికన్నా ఒక కాన్సెప్ట్ వినడం వల్ల అది మనకు చాలా ఈజీ అవుతుంది. దానికన్నా ఆ కాన్సెప్ట్ మీరు ఇతరులతో పంచుకోవడం వల్ల ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి, వీడియో చూడండి. అదేవిధంగా మనకి ఫస్ట్ టాపిక్ లో మరో టాపిక్ గా తీసుకున్నాడు వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే వ్యక్తికి ఉన్నటువంటి తారతమ్యం. ఈ భూమి మీద ఉన్న ఏ ఇద్దరి వ్యక్తుల డిఎన్ఏ కూడా కలవదు. అంటే ప్రతి వ్యక్తి ఆకారంలో కానీ, రూపంలో కానీ, ఆలోచనలో కానీ, వికాసంలో కానీ, ఉద్వేగపర అంశాలలో కానీ ఏ ఇద్దరి వ్యక్తులు కూడా తారతమ్యత ఉండదు. ఏ ఇద్దరి కౌల పిల్లల్లో కూడా సేమ్ ప్రజ్ఞా పాఠవాలు ఉండవు అంటాం. అలాంటప్పుడు ఈ వైయక్తిక భేదాలలో మీరు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్న, ప్రతి ఎగ్జామ్లో వచ్చే ప్రశ్న ఏంది అంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెంట్, ఇంట్రో ఇండివిజువల్ డిఫరెన్స్. వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర భేదాల మీద అడుగుతాడు. ఇది తెలుగులో చదివితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెంట్, ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఉన్న తారతమ్యాలను ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం. ఇంట్రో ఇండివిజువల్ డిఫరెంట్, నాలోనే ఉన్నటువంటి అంశాలలో రెండు వేరు భావాలు కలిగి ఉంటే దాన్ని ఇంట్రా అంటాం. ఇంట్రా అంటే నాలో, అది గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఎందుకంటే మనకు టెట్ పేపర్ అనేది బైలింగ్ లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగులో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంటర్ కాలేజీలో నువ్వు ఉంటావు, నీ ఫ్రెండ్ ఉంటాడు, మీ ఇద్దరి మధ్య తారతమ్యాలనే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అన్నావు. ఇంట్రో అంటే ఇల్లు, ఇంట్లో మన ఒక్కరమే ఉంటాం, నాలోనే రెండు భావాలు వేరుగా ఉంటే. రాముకు మ్యాథ్స్ ఇష్టం, రాజుకు సైన్స్ ఇష్టం, వీళ్ళిద్దరి మధ్య తేడా ఉంది. దీన్ని ఏమంటామంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, సైన్స్ అంటే కష్టం, అంటే నాలోనే రెండు రకాల గుణాలు ఉన్నాయి. దాన్ని సింపుల్ గా చేసుకుంటే ఏమైతుంది, దాన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్స్ అని చెప్తూ ఉంటాం. దీని మీద ప్రతిసారి ఎగ్జామ్ లో ప్రశ్న అడుగుతున్నాడు. అదేవిధంగా ఇండివిజువల్ డిఫరెన్స్ లోకి మనం పోతే నెక్స్ట్ కాన్సెప్ట్ గా ఏం తీసుకుంటా అంటే ప్రజ్ఞ, ఇంటెలిజెంట్. ప్రజ్ఞ అనే భావన, ప్రజ్ఞ సిద్ధాంతాలు, ఏకకారక, ద్వికారక, బహుకారక, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాలు, అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఈ ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞ లబ్ధి, ప్రజ్ఞా పరీక్షల్లో కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. ఏది శాబ్దిక పరీక్ష, ఏది అశాబ్దిక పరీక్ష, ఏది ఇండివిజువల్ పరీక్ష, ఏది సామూహిక పరీక్ష, ఏది కాల పరీక్ష. ఇలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ప్రతిదానికి హార్డ్ వర్క్ తో పాటు మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. వాటిని సింప్లిఫై చేస్తూ మైండ్ మ్యాపింగ్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అభిరుచులు, ఆలోచనలు, ప్రజ్ఞా పాఠవాలు, సహజ సామర్థ్యాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇండివిజువల్ డిఫరెన్స్లు. అయితే ఇక్కడ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే మనం ప్రీవియస్ పేపర్ని అనాలసిస్ చేస్తే, దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు ఎంతసేపు సహజ సామర్థ్యం అంటే నిర్వచనం నేర్చుకుంటారు, ఆ యొక్క సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకుంటారు, సహజ సామర్థ్య పరీక్షలు గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఏమైనా నాలెడ్జ్ బేసిక్ క్వశ్చనే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు అంటే ఈ కింది వానిలో సహజ సామర్థ్య లక్షణం కానిది అని ఒక 4 ఇచ్చి కింద ఆప్షన్లో ఏబి సరైనది, బీసీ సరైనది, సిడి సరైనది, అదేవిధంగా లేకపోతే ఏబిసిడి 4 సరైనవి అంటున్నాడు.
అంటే అప్లికేషన్ వైపులో అభ్యర్థికి సామర్థ్యం ఎంత ఉంది, ఆలోచన శక్తి ఎంత ఉంది అనే అంశాన్ని ఉంటున్నాడు. అందుకే మీరు ప్రతి కాన్సెప్ట్, అది వైఖరులు కానీ, సహజ సామర్థ్యాలు కానీ, అభిరుచులు కానీ, ఆసక్తులు కానీ, ప్రజ్ఞ కానీ, క్రియేటివిటీ కానీ, వాటి లక్షణాలు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఆ లక్షణాలు ఏముంటాయి. అదేవిధంగా ఈ ఫస్ట్ యూనిట్లో మనం పోతే మరో కాన్సెప్ట్గా ఏం తీసుకున్నాడు అంటే వ్యక్తి పిల్లల పెంచే పద్ధతులు, పిల్లల పెంపకం పద్ధతుల మీద కూడా మనకు ప్రీవియస్ డేట్లో ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. పిల్లల్ని పెంచే పద్ధతులు 4 రకాలు ఉంటాయండి. ఈ భూమి మీద ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా పేరెంట్స్ పిల్లల్ని పెంచే పద్ధతులు 4 రకాలు ఉంటాయి. 1 సహభాగి లేదా ప్రజాస్వామ్యం, 2 నిర్దేశిక నిరంకుశ, 3 జోక్యరహిత, 4 అతి గారాభం. అతి గారాభంగా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అతి గారాభంగా పెంచడం వల్ల ఏమైతుంది, సాంఘిక వికాసం అనేది జరగదు. పిల్లవాడి పని మొత్తం పేరెంట్సే చేస్తారు. మరి వానికి ఎవరితో ఎలా మాట్లాడాలో వానికి సోషల్ వికాసం జరగదు. ఈ 4 పద్ధతుల్లో పేరెంట్స్ ఏమి చేస్తారు, దానివల్ల పిల్లవాడిని కలిగే లాభాలేంది, నష్టాలేంది, అది గుర్తుంచుకుంటే చాలు. సహభాగి, పేరెంట్స్తో పాటు పిల్లవాడిని కూడా కుటుంబ వ్యవహారాలలో భాగస్వామ్యం చేస్తే సహభాగి. నిర్దేశకం, తల్లిదండ్రులు పిల్లల్ని ఆదేశిస్తే ఆజ్ఞాపిస్తే నిర్దేశకం. జోక్యరహిత, తల్లిదండ్రులు పిల్లల్ని మొత్తం పట్టించుకోకపోతే జోక్యరహిత. అతి గారాభం, నా కొడుకు చిన్నోడు, నా బిడ్డ చిన్నది, కష్టమైతుంది, ఆ పిల్లవాని హోంవర్క్ కూడా నేనే చేస్తా, వాడు చేయొద్దు, రాయడం వల్ల వానికి చైన్ వస్తుంది అని చెప్పి పేరెంట్సే రాస్తే అతి గారాభంగా పిల్లల్ని పెంచడం అంటాం. ఎంత సింపుల్ చూడండి. వీటి గురించి ఏమైనా కష్టపడాలా, సింపుల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అది ఈజీగా మీకు గుర్తుంటుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ యూనిట్లో మరో కాన్సెప్ట్గా తీసుకున్నాడు ఏంటి అంటే వికాస కృత్యాలు. వికాస కృత్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా ఈ టాపిక్ అనేది మనకు ప్రజెంట్ పుస్తకాల్లో కనపడుతుంది. ఓల్డ్ పుస్తకాల్లో ఎక్కడా కూడా ఈ కాన్సెప్ట్ అనేది కనపడదు. ఈ అంశాలకు ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ ఇవ్వండి. పెరుగుదల, వికాసం. పెరుగుదల అంటే ఏంది, వికాసం అంటే ఏంది, పరిణితి అంటే ఏంది, వికాస సూత్రాలు, వికాస సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు, పిల్లల్ని పెంచేటటువంటి పద్ధతులు, వికాస కృత్యాలు, వికాస కృత్యాలు. ఈ టాపిక్లు మాత్రమే మనకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీరు చదివేటప్పుడు తప్పనిసరిగా సిలబస్ దగ్గర పెట్టుకొని ఈ టాపిక్లు ఆ పుస్తకంలో ఉన్నాయా లేవా చూసుకొని ప్రీవియస్ పేపర్ని కూడా ఒక్కసారి పరిశీలించి ఈ యొక్క శిశు వికాసం, పెరుగుదల నేర్చుకోండి. ఇక రెండోది లెర్నింగ్ అండి. సిడిపిలో అత్యంత ఈజీ టాపిక్ ఏదైనా ఉంది అంటే అభ్యసనం. అభ్యసనం అంటే ఏంది, అభ్యసన లక్షణాలు, అభ్యసన రకాలు, అభ్యసన సిద్ధాంతాలు. ఈ అభ్యసన సిద్ధాంతాల్లో మనం ప్రధానంగా ఏం చూస్తాము అంటే ఇక్కడ ప్రవర్తన సిద్ధాంతాలు ఉంటాయి, అంతర్దృష్టి సిద్ధాంతాలు ఉంటాయి, నిర్మాణాత్మక సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడ అభ్యర్థులకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. నేను చదివే కాలంలో ప్రవర్తన సిద్ధాంతాల నుంచే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేది. కానీ 21వ శతాబ్దం ప్రవర్తన సిద్ధాంతాలను వ్యతిరేకించి నిర్మాణాత్మక సిద్ధాంతాల వైపు వచ్చింది. కన్సెక్షనిజం. ఎన్సిఎఫ్ 2005 అయినా, జీన్ పియాజే సిద్ధాంతమైన, జెరోమ్ బ్రూనర్ సిద్ధాంతమైన, వైగాట్స్కీ సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పుడు నిర్మాణాత్మక సిద్ధాంతాలే. కన్సెక్షనిజం. పిల్లవాడు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ ముందుకు పోతాడు. ఈ 21వ శతాబ్దంలో టీచర్ యొక్క ప్రధానమైన విధి పిల్లల్లో జ్ఞాన నిర్మాణం చేయడం. ఆ సిద్ధాంతాలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవ్వండి. అలా అని చెప్పి తారండేకు, పావ్లోవు, స్కిన్నర్ సిద్ధాంతాన్ని స్కిప్ చేయాలా, చేయొద్దు. అవి కూడా నేర్చుకోవాలి. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందన వస్తుంది అని చెప్పేది ప్రవర్తన సిద్ధాంతాలు. అంతర్దృష్టిగా పరిశీలించేది అంతర్దృష్టి సిద్ధాంతం. పరిశీలన నమూనా సిద్ధాంతం బండూరా యొక్క సాంఘిక సిద్ధాంతం. ఆ తర్వాత కొత్తగా 21వ శతాబ్దంలో వచ్చినవే నిర్మాణాత్మక సిద్ధాంతాలు వచ్చాయి. హలో హలో చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నా సార్. సార్ నాకు 30 నుంచి 40 మధ్యనే వస్తున్నాయి ఎంత మంచిగా చదివినా. రైట్ తల్లి, ఇంకా రైట్ మీ క్వశ్చన్ సమాధానం చెప్తాను. మీరు 30 మార్క్స్, మీరు 50కి 30+ మార్కులు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కాంపిటీషన్ లో ఉన్నట్టే. ఎందుకంటే 30% అంటే 60% స్కోర్ చేస్తున్నారంటే తప్పనిసరిగా టెట్ లో మీరు మంచి స్కోర్ చేస్తారు. అదే ఆత్మవిశ్వాసంతో చదవండి. ఎక్కడ కూడా మీరు తక్కువ మార్కులు వస్తున్నాయనే ఆలోచన బయట పెట్టి ఎక్కడెక్కడ మార్కులు పోతున్నాయో ఆ కాన్సెప్ట్ కి ఇంపార్టెంట్ ఇస్తూ నేర్చుకోండి తల్లి. థ్యాంక్ యూ అమ్మా. రైట్, నెక్స్ట్ మనం పోతే ఇక్కడ అభ్యసనంలో చూసినాం. అభ్యసన సిద్ధాంతాలు అనేవి తప్పనిసరిగా మనం ఈ యొక్క 3 రకాల సిద్ధాంతాలని మనం పరిశీలించాలి. నెక్స్ట్ పోతే మెమోరీ, ఫర్గెటింగ్, స్మృతి, విస్మృతి.
పిల్లవాడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఎలా మర్చిపోతాడు, ఎన్ని రోజులకి ఎంత మర్చిపోతాడనే అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. సింపుల్ టాపిక్. అభ్యసనం బదలాయింపు. ఒక కాడ నేర్చుకున్న అభ్యసనాన్ని వేరే సందర్భంలో ఉపయోగిస్తే దాన్ని లెర్నింగ్ ట్రాన్స్ఫరైజేషన్ అంటాం, లేదా అభ్యసన బదలాయింపు అంటాం. అది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఏమున్నాయి. అదేవిధంగా పోతే మనం దీంట్లోకి పోతే ఇక మూర్తిమత్వం, రక్షక తంత్రాలు, సంఘర్షణలు, విషమయోజన, కుట్నత్వం, వ్యాకులత అనే ఒక పర్సనాలిటీ మీద కూడా కొన్ని ప్రశ్నలు మనకి వస్తూ ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకోండి. అంటే ఈ యొక్క పర్సనాలిటీ అనేది కేవలం పిల్లవానికి సంబంధించిందే కాదండి. అక్కడనే మీరు తప్పు చేస్తారు. ఒక టీచర్గా కూడా నీ పర్సనాలిటీ బాగుండాలి. నీ పర్సనాలిటీ బాగుండాలంటే నువ్వు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నావు, సంఘర్షణలు నువ్వు ఎందుకు ఎదుర్కొంటున్నావు, సంఘర్షణ నివారణ మార్గాలు ఏముంటాయి, డిఫెన్సివ్ మెకానిజంని ఎప్పుడు వినియోగిస్తావు, అతిగా డిఫెన్సివ్ మెకానిజం వినియోగిస్తే కలిగేటటువంటి దుష్పరిణామాలు ఏంటి, ఎప్పుడు కుటత్వం వస్తుంది, ఎప్పుడు విషమయోజన నీలో కలుగుతుంది, అది రావద్దంటే ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎలా కావాలి, అడ్జస్ట్మెంట్ కాని అభ్యర్థి లక్షణాలు ఏముంటాయి. ఒక టీచర్గా నువ్వు నేర్చుకో. ఖచ్చితంగా ఎగ్జామ్లో వాటిని నువ్వు ఈజీగా గుర్తుపట్టడానికి ఆస్కారం అనేది మీకుంటుంది. ఇక నెక్స్ట్ పోతే మనకు ఈ సిడిపిలో బాగా ఇబ్బంది పెట్టేది బోధనా శాస్త్రము 3వ భాగంగా తీసుకున్నాడు. సాధారణంగా బోధనా శాస్త్రం అనగానే మీరేమనుకుంటారు అంటే మొత్తం మాకు పెడగాజీలో వస్తుంది, మెథడాలజీలో వస్తుంది అనుకుంటారు. కానీ ఈ సిడిపిలో పెడగాజీలో మనకు ఒక 13 టాపిక్లు తీసుకున్నాడు. ఈ 13 టాపిక్లు కూడా ఇటు సైకాలజీలో కానీ, మెథడాలజీలో కానీ, కంటెంట్లో కానీ ఎక్కడో ఒకాడ మీరు నేర్చుకున్నవే. ఇంకొక మాట చెప్పదలుచుకున్న అభ్యర్థులకు నేను, సిలబస్ చూసి భయపడొద్దు. ఈ సిలబస్ కొత్త ఏమీ కాదు. ఉన్న సిలబస్ అంతా మీ యొక్క ఛాత్రోపాధ్యాయ శిక్షణలో మీరు నేర్చుకున్నదే. కాబట్టి పాజిటివ్ ధనాత్మక వైఖరులు కలిగి ఉండండి. బోధన అంటే ఏంది, అభ్యసనం అంటే ఏంది, బోధకుల లక్షణాలు ఎలా ఉంటాయి, బోధనా దశలు ఏముంటాయి, అభ్యాసన రకాలు ఏముంటాయి, ప్రత్యేకవసరాల పిల్లలంటే ఎవరు, వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఆ వైకల్యాల రకాలు ఏంటి, బాలక్కులు ఏం చెప్తున్నాయి, క్లాస్ రూమ్ నిర్వహణ అంటే ఏంది, లీడర్షిప్ అంటే ఏంది, కౌన్సిలింగ్ అంటే ఏంది, గైడెన్స్ అంటే ఏంది, విద్యాకు చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎన్సీఎఫ్ ఏం చెప్తుంది, కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంది అనే అంశాలు మాత్రమే దీంట్లో ఉన్నాయి. ఈ బోధనా శాస్త్రంలో మీరు చూడని అంశాలు ఏవీ లేవు. అన్నీ మీకు వచ్చినటువంటి అంశాలే దీంట్లో ఉన్నాయి. అయితే ప్రీవియస్ పేపర్ని మీరు చూడడం వల్ల ఏమవుతుంది అంటే ప్రశ్న స్వరూపం మీకు అర్థం కావడం వల్ల ఒక కాన్సెప్ట్కు ఎంతవరకు నేర్చుకోవాలనే అంశం మీకు అవైతాయి. సార్ మరి పెడగాజీకి బుక్ లేదుగా సార్ అనే డౌట్ మీకు చాలా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో భాగంగా ఐసిటి పెడగాజీ అనే బుక్కుని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ బుక్ మీకు 100కు 100% ఉపయోగపడుతుంది. డిఈడి కరికులంలో మనకు ఆ బుక్ అనేది కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక సిడిపిలో మరిన్ని అంశాలు డిస్కస్ చేసే ముందు లాంగ్వేజ్ 1 మనకు సార్ ఈరోజు గెస్ట్గా అవైలబుల్ ఉన్నాడు, శ్రీనివాసాచారి సార్. సార్ని అడిగి ఈ తెలుగు లాంగ్వేజీలో ఏం చదవాలి, పేపర్ 1 వాళ్ళ పరిధి ఎంత, పేపర్ 2 వాళ్ళ పరిధి ఎంత, దాంట్లో మెథడాలజీకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే అంశాలని సార్ మాటల్లోనే మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ జాన్ రెడ్డి సార్. తెలంగాణ రాష్ట్రంలో టీశాట్ క్లాసుల ద్వారా ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా టెట్కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు లైవ్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించి లాంగ్వేజ్ 1కు సంబంధించి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి మనం ఇప్పుడు చూస్తాము. తెలుగు సబ్జెక్ట్ సంబంధించి పేపర్ 1కైనా పేపర్ 2కైనా ఒకే రకమైనటువంటి సిలబస్ అనేటువంటిది ఉన్నది. కానీ స్టాండర్డ్లో మాత్రము తేడా ఉంటుంది, ప్రశ్నలు అడిగేటువంటి సరళిలో మాత్రము తేడా ఉంటుంది. మరి లాంగ్వేజ్ 1 వాళ్ళకైతేనేమో కొంచెము ప్రశ్నల యొక్క సరళి తక్కువగా ఉంటుంది, పేపర్ 2 వాళ్ళకైతేనేమో ప్రశ్నల యొక్క సరళి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ హార్డ్ ఈజీ అనేటువంటిది కాకుండా మనం చదివేది ఒకటే సబ్జెక్టు, తెలంగాణ పాఠ్యపుస్తకాలే, కానీ సరళిలో మాత్రం తేడా అనేటువంటిది మనకు కనపడుతుంది. ఒకే 30 మార్కులకు సంబంధించి మనకు ఎన్ని చాప్టర్లు ఉన్నాయని చూసినట్లయితే పేపర్ 1కైనా పేపర్ 2కైనా మొత్తము 5 చాప్టర్లు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఈ 5 చాప్టర్లో 24 మార్కులేమో
కాంటెంట్కు సంబంధించి, అదేవిధంగా 6 మార్కులేమో మెథడాలజీకి సంబంధించి. మరి ఇక్కడ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1 వాళ్ళైతేనేమో డిఎడ్కి సంబంధించినటువంటి మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, పేపర్ 2 వాళ్ళైతేనేమో బిఎడ్కి సంబంధించినటువంటి తెలుగు మెథడాలజీ చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి ముఖ్యంగా మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము కాంటెంట్ మీద ఉన్నదా, మెథడాలజీ మీద ఉన్నదా అని అంటే కాంటెంట్ మీదనే ఉన్నది. ఎందుకనంటే 24 మార్కులు. 24 మార్కులకు సంబంధించి మొత్తం మనకు 4 చాప్టర్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి చాప్టరు పఠనావగాహన, రెండవ చాప్టరు తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి, మూడవ చాప్టరు పదజాలము, నాలుగవ చాప్టరు వ్యాకరణాంశాలు. ఓకే, మరి ఇక్కడ పఠనావగాహన అని అంటున్నారు. ఈ పఠనావగాహనలో మళ్ళీ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అపరిచిత పద్యభాగము, అపరిచిత గద్యభాగం. ఇక్కడ అపరిచిత పద్యభాగం అని అంటున్నాడు అని అంటే పరిచయము లేనటువంటి పద్యాన్ని ఇచ్చి ఆ పద్యం కింద 5 ప్రశ్నలు అనేటువంటివి ఇస్తూ ఉన్నాడు. పరిచయం లేనటువంటి పద్యం అంటే ఒక్కొక్కసారి పరిచయం ఉన్నటువంటి పద్యాలు కూడా ఇస్తూ ఉన్నాడు. తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పద్యాలను కూడా ఇస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మరి మొదట్లో టెట్ నిర్వహించినటువంటి సందర్భంలో మాత్రము పరిచయం లేనటువంటి పద్యాలు ఇచ్చాడు. తర్వాత టెట్లలో మాత్రము పరిచయం ఉన్నటువంటి తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పద్యాలను మాత్రము ఇస్తూ ఉన్నాడు. అంటే ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు, ఆ పద్యము ఏ గ్రంథంలోనిది, అదేవిధంగా ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి, అదేవిధంగా ఆ పద్యంలో ఏదైనా ఒక పదానికి ఇచ్చి ఆ పదం యొక్క అర్థాన్ని తెలపండి, అదేవిధంగా నానా అర్థాలు తెలపండి, అదేవిధంగా ఏదైనా ఒక పదం ఇచ్చి సంధి విడదీయండి, అదేవిధంగా ఏదైనా ఒక పదం ఇచ్చి సమాసం చెప్పండి, విగ్రహవాక్యం చెప్పండి, అలంకారాలను చెప్పండి అనేటువంటి ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదో ఒక పద్యం అంటే ముఖ్యంగా మహాభారతం, రామాయణము, ముఖ్యంగా ప్రబంధాల నుంచి ఇంతకుముందు ప్రశ్నలు వచ్చేవి. కానీ ఈ మధ్యలో మాత్రము మనకు తెలంగాణ పాఠ్యపుస్తకాలకు సంబంధం ఉన్నటువంటి కవుల యొక్క రచనల నుంచే అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అనేటువంటి పద్యం ఉన్నది. ఇది భాగవతంలో పోతన రాసినటువంటి పద్యం. అంటే ఈ పద్యం ఇచ్చి ఇందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటే అది లాటానుప్రాస అలంకారం. అంటే వ్యాకరణాంశాలను పఠనావగాహనతోటి ముడిపెడుతున్నాడు. అంటే వ్యాకరణాంశాల మీద మనం పట్టు సాధించినట్లయితే ఈ పఠనావగాహనకు సంబంధించి అపరిచిత పద్య భాగం పూర్తిగా చేయొచ్చు. అపరిచిత గద్య భాగం అని అంటే దీన్ని ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనేటువంటి పేరుతోటి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ఒక 5 ప్రశ్నలు. కానీ ఈ మధ్యలో ఈ అపరిచిత గద్య భాగం అనేటువంటిది అడగడము బంద్ చేశాడు. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అపరిచిత గద్య భాగం బంద్ చేశాడు. ఒకవేళ వచ్చింది అని అంటే అది 5 మార్కులు, అపరిచిత పద్య భాగము 5 మార్కులు, 10 మార్కులు ఇక్కడనే పోతుంది. ఇంకా 14 మార్కులు ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ 24 మార్కులు ఉన్నాయి కదా, ఈ 24 మార్కులు 4 చాప్టర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క చాప్టర్ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి అనేటువంటి డౌట్ కూడా ఉండొచ్చు. కానీ ఇంతకుముందు జాన్ రెడ్డి సార్ చెప్పినట్లుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉండదండి. బ్లూ ప్రింట్ ప్రకారం 6 మార్కులు వేసుకుంటూ పోయి చదువుకుంటే మాత్రము మనం బోల్తా పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1 తెలుగు, అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ సంబంధించి 3టికి సంబంధించి 90 మార్కులలో అతి ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక సబ్జెక్టు తెలుగు. ఎందుకనంటే మన మాతృభాష తెలుగు కాబట్టి మనం ఈజీగా సంపాదించడానికి అవకాశం అయితే ఉన్నది. పేపర్ 1కు సంబంధించి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి తెలుగు సబ్జెక్టు చదివితే సరిపోతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలను చదువుతూ ఆ పాఠ్యాంశాల వెనక ఉన్నటువంటి వ్యాకరణాంశాలను చూసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పుస్తకం వేరేది ప్రిపేర్ కావాల్సిన అవసరము లేదు. ఎగ్జాంపుల్ కూడా డైరెక్ట్ పుస్తకాల నుంచే అడుగుతున్నాడు. పదజాలానికి సంబంధించి అర్థాలైనా, నానా అర్థాలైనా, పర్యాయ పదాలైనా, ఉత్పత్తి అర్థాలైనా, ప్రకృతి వికృతులైనా, సామెతలైనా, జాతీయాలైనా, పొడుపు కథలైనా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ల నుంచే అడుగుతున్నాడు. అదేవిధంగా ఛందస్సుకు సంబంధించి, అలంకారానికి సంబంధించి, సందులకు సంబంధించి, సమాసాలకు సంబంధించి, భాషాభాగాలకు సంబంధించి, కాలాలకు సంబంధించి, లింగాలకు సంబంధించి, వచనాలకు సంబంధించి ఏ వ్యాకరణాంశం చూసుకున్నా కానీ తెలంగాణ పాఠ్యపుస్తకాల నుంచి బయటికి వెళ్ళట్లేడు. కాబట్టి మనం తెలంగాణ పాఠ్యపుస్తకాలను తరువుగా ప్రిపేర్ కండి.
తప్పకుండా మనకు 30కి 30 మార్కులు సంపాదిస్తాం. 6 మార్కులు మెథడాలజీ పక్క పెడితే 24 మార్కులు అయితే తప్పనిసరిగా వస్తాయి. ఏదో పెద్దగా సిలబస్ ఎట్లా ఉంది ఇట్లా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3 సబ్జెక్టులకు మీద 90 మార్కులు, ఈ 90 మార్కులు ప్రిపేర్ అయితే మనము మంచిగా క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఓకే, మొదటి చాప్టర్ పఠన అవగాహనకు సంబంధించి చెప్పుకున్నాము. ఇది అపరిచిత పద్య భాగం, అపరిచిత గద్య భాగం. రెండవ చాప్టర్ వచ్చినట్లయితే తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి. మరి సాహిత్యం ఎక్కడుంది, సంస్కృతి ఎక్కడుంది? సాహిత్యమేమో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్నది సాహిత్యం. సంస్కృతి ఏమో 3, 4, 5 తరగతులలో ఉన్నది. మరి సంస్కృతికి సంబంధించి ఏ ప్రశ్నలు అడుగుతున్నాడు అని అంటే పండుగలు, జాతరలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, వీటికి సంబంధించి మొత్తము సంస్కృతి. అంటే పండుగకు సంబంధించి చాలా వరకు పండుగలకు సంబంధించి మనకు తెలియనటువంటి అంశాలు ఏమున్నాయి అని అనుకుంటారు. కానీ పండుగల మీద బిట్లు అడిగినప్పుడు కూడా కొంతమందికి బిట్లు పోతా ఉన్నాయి. ఇప్పుడు శివరాత్రి పండుగను ఏ రోజున జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న ఒకసారి వచ్చాది. శివరాత్రి పండుగను మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. మరి ఆప్షన్స్లో మనకు శుద్ధ చతుర్దశి అని కూడా ఉంటుంది. మరి శుద్ధ అంటే ఏంది, బహుళ అంటే ఏందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే అక్కడ కూడా మనకు ఆప్షన్స్లలో కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా బతుకమ్మ పండుగ ఉన్నది. ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి 9 రోజులు వరుసగా ఇచ్చేసి, అంటే తికమక్కగా ఇచ్చేసి వరుస క్రమంలో పెట్టమని అంటాడు. ఈ క్రింది వాణిలో 4వ రోజు జరుపుకునేటువంటి పండుగను గుర్తించాలని అంటాడు. 5వ రోజు పండుగను గుర్తించాలని అంటాడు. మొదటి రోజు పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మ, 2వ రోజు పండుగ అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ రోజు అటుకులు, 7వ రోజు ఏపకాయలు, 8వ రోజు వెన్న ముద్దలు, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ 9 రకాల, అంటే 9 రోజులు జరుపుకునేటువంటి పండుగ. మరి ఈ రోజు అలిగిన బతుకమ్మ అని ఏ రోజుకు పేరు అని అన్నాడు ఒకసారి, 6వ రోజుకు. ఇట్లా బతుకమ్మకు సంబంధించి ఎందుకు బతుకమ్మ అని అంటున్నాడు అని అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ కాబట్టి బతుకమ్మ మీద, బోనాల మీద, అదేవిధంగా మొహరం పండుగ మీద, దసరా మీద ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు సార్ సిలబస్లో ఏమైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడు. తెలంగాణ సాహిత్యము సంస్కృతి అని ఇచ్చి మొదటి 3 చాప్టర్లు ఏమో సాహిత్యానికి సంబంధించి, తర్వాత 3 చాప్టర్లు ఏమో సంస్కృతికి సంబంధించి ఇచ్చాడు. సాహిత్యానికి సంబంధించి చూసినట్లయితే సాహిత్యం అనగానే చాలా మంది పిల్లలు ఏమనుకుంటారు అంటే ప్రాచీన సాహిత్యం, మధ్యయుగ సాహిత్యం, ఆధునిక సాహిత్యం ఉంది కదా, ఈ సాహిత్యాలు మొత్తం చదవాలా లేదా తెలంగాణ రాష్ట్ర టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కవుల సాహిత్యమే చదవాలా? చాలా మార్కెట్ లో ఉన్నటువంటి పుస్తకాల్లో ఏం చేస్తున్నారు అంటే ప్రాచీన సాహిత్యం అని ఒక 50 మంది కవులు, ఆ తర్వాత వచ్చే కవులు ఒక 50 మంది కవులు, దీంట్లో మళ్ళా శ్రీవాద సాహిత్యము, దళిత సాహిత్యము, ఈ కొత్త సాహిత్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ టెట్టు రాసేటువంటి పిల్లవానికి అవసరమా? ఇక్కడ పదాన్ని కూడా వాడండి సిలబస్ లో. 2015 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రూపొందించిన పాఠ్య పుస్తకాలకు సంబంధించింది అన్నాడు. ఈ విషయం మీద చాలా మంది క్లారిటీ లేదు పిల్లలకు. ప్రతి బుక్ చదివేస్తున్నారు. ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే జీర్ణమవుతుంది కానీ బిర్యానీ పెడితే అజీర్ణమవుతుంది. అసలు ఏం చదువుతున్నాం కాదు, ఎంత చదువుతున్నాం అనేదే ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద మీరు పిల్లలకు క్లారిటీ ఇవ్వాలి. ఈ సాహిత్యంలో పిల్లలు ఏం చూసుకోవాలని. ఇప్పుడు సాహిత్యానికి సంబంధించి మొదటి చాప్టర్. హలో, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. సార్ తెలుగు సార్ డౌట్ ఉంది. చెప్పండి సార్. ఇది పర్యాయ పదాలకు నానార్థాలకు కన్ఫ్యూజ్ అవుతున్నా సార్ నేను. ఓకే పర్యాయ పదాలు అంటే మారు పేర్లు, నానార్థాలు అంటేనేమో వేరు అర్థాలు అనేటువంటి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు శివుడు అనేటువంటి పదం ఉన్నది. శివుడికి పర్యాయ పదాలు ఏంటంటే శంకరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, ఇవన్నీ పర్యాయ పదాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, పర్యాయ పదాలు అని అంటే మారు పేర్లు, నానా అర్థాలు అని అంటే వేరు అర్థాలు వచ్చేటువంటి పదాలు. ఇది నానా అర్థాలకు పర్యాయ పదాలకు ఉన్నటువంటి తేడా. మంచి డౌట్ అడిగావమ్మా. అదేవిధంగా చాలా వరకు సామెతలు, జాతీయాలకు సంబంధించి కూడా చాలా వరకు కన్ఫ్యూజ్ అనేటువంటిది ఉంటుంది. మనకి ఏముంటుందని అంటే చాలా వరకు ఈ సామెత అంటేనేమో పొడుగుంటే సామెత, పొట్టిగుంటే జాతీయం అని గుర్తుపెట్టుకుంటారు. అది కాదండి. సామెత అనేటువంటిది ఎప్పుడైనా కానీ అనుభవంతో కూడుకున్నటువంటిది సామెత. ఏదైనా ఒక నీతిని చెప్పబడేది సామెత, ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చేటువంటిది సామెత. అదేవిధంగా జాతీయము అని అంటే ఏంటంటే పదాలకున్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదాలు లేదా పదబంధాలునే ఏమంటారు అని అంటే జాతీయాలు అని అంటారు.
ఇప్పుడు కాకి ముక్కుకు దొండపండు అనేటువంటి జాతీయము తీసుకున్నాము. కాకి ముక్కు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది, దొండపండు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు కాకి ముక్కు యొక్క అర్థం కాకుండా దొండపండు అనేటువంటి అర్థం కాకుండా వేరే అర్థంలో ప్రయోగిస్తారు. ఏందనంటే ఒక అందమైనటువంటి అమ్మాయికి అందవిహీనుడైనటువంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ యొక్క జంటను చూసి వీళ్ళ జంట ఏందిరా కాకి ముక్కుకు దొండపండు లెక్క ఉంది అని అంటారు. అంటే ఈ కాకి ముక్కు అనేటువంటి పదం యొక్క అర్థాన్ని మరుగుపరిచిండు, దొండపండు యొక్క అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించిండు. కాబట్టి ఇది జాతీయం. అనుభవంతో ఏదైనా ఏడ్చేదాని ఎడమచేయి కింద కుట్టేదాని కుడిచేయి కింద కూసోరాదు అని అంటారు. అది అనుభవంతో చెప్తాం. ఏడ్చేదాని ఎడమచేయి కింద కూర్చుంటే ఏమైతే ఏడ్చుకుంటే మీద కళ్ళిళ్ళు వేయడం జరుగుతుంది. కుట్టేదాని కుడిచేయి కింద కూర్చుంటే ఏంటంటే సూదితోటి కుచ్చడం జరుగుతుంది. అది అనుభవంతో చెప్పేటువంటివి ఏమో సామెతలు. ఇల్లల్కగానే పండుగ అయినట్లా ఇది కూడా సామెతనే. స్వాతివాన ముత్తెపు వాన, అశ్విని కురిస్తే అంతా నష్టం, ఒకని చంపితే వైద్యుడు, అశ్వత్థ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట. ఇట్లాంటివన్నీ సామెతలు. మసిబూసి మారేడుకాయ మోసము చేయడం అనేటువంటి అర్థంలో వాడతాము. వేరే అర్థంలో ప్రయోగిస్తేనేమో అది జాతీయము. అనుభవంతో నీతితోటి సూత్రబద్ధంగా సంక్షిప్త రూపంలో చెప్పేటువంటిదేమో సామెత. ఈ రెండిటికి మనకు ఈ తేడా తెలిస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ కింది వానిలో సామెతను గుర్తించండి, ఈ కింది వానిలో జాతీయాన్ని గుర్తించండి, ఈ కింది వానిలో జాతీయం కానిదాన్ని గుర్తించండి అని అన్నాడు. ఇప్పుడు ప్రశ్నకు వద్దాం. ఇంతకుముందు జాన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు వద్దాం. సాహిత్యానికి సంబంధించి చూసినట్లయితే ప్రాచీన ఆధునిక జానపద సాహిత్యాలు చూడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి మనకు ఆ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవుల యొక్క సమాచారం చదువుకుంటేనే సరిపోతుంది. ముఖ్యంగా ఈ సాహిత్యానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు పడతా ఉన్నాయని అంటే ఈ కవులు రచయితలకు సంబంధించి స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్రల మీద ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటి స్వీయ చరిత్రను రాసింది ఎవరు అని అన్నాడు దేవులపల్లి రామానుజరావు. ఇట్లా నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు సంగం లక్ష్మీబాయి, నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య. అదేవిధంగా జీవిత చరిత్రకు సంబంధించి భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటువంటి ఒక పాఠం ఉంటుంది మనకు, భాగ్యోదయం అనేటువంటి పాఠము, కృష్ణస్వామి ముదిరాజు రాసినటువంటి పాఠ్యభాగము. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను రాసింది ఎవరనంటే ఎంబి గౌతమ్. అదే మ్యాదరి బాగయ్య భాగ్యరెడ్డి వర్మ యొక్క కుమారుడు ఎంబి గౌతమ్ ఆ జీవిత చరిత్రను రాసిండు. హలో చెప్పండి అమ్మా. హలో నమస్తే సార్. నమస్తే సార్ రామ్మోహన్ రెడ్డి జనగాం సార్. రాము చెప్పు. సరే, ముందుగా టీసెట్ వారికి అలాగే మీరు టెట్ సంబంధించి మంచి నిపుణులతో ఈ కార్యక్రమం అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ. సరే, మన ఈ పెడగాయి సంబంధించి, తెలుగు సంబంధించి, అది ఇంగ్లీష్ సంబంధించి ఈ స్కోరింగ్ సబ్జెక్ట్ లో ముఖ్యంగా అంటే చాలా మంది ఇంగ్లీష్ లో స్కోరింగ్ చేయలేకపోతున్నారు. అలాగే తెలుగు సంబంధించి చాలా మంది పదజాలంలో కొంచెం క్వశ్చన్లు తిప్పి ఇవ్వడం వల్ల చాలా మంది మన అభ్యర్థులు స్కోరింగ్ చేయలేకపోతున్నారు. పెడగాయి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఆర్టికల్ సంబంధించి కావచ్చు, విద్యార్థి చట్టం ఎలా రాబోతుంది అంటే ఎలా ప్రిపేర్ అయితే అభ్యర్థులకు బెనిఫిట్ ఒకసారి చెప్పండి. తప్పకుండా రాము. పెడగాజీ గురించి ముందు మాట్లాడతా. పెడగాజీ అనగానే పిల్లలు ఏమనుకుంటున్నారంటే నేను ఇంతకుముందు కూడా అదే మాట మాట్లాడినా, వీళ్ళు కేవలం నాలెడ్జ్ బేసిక్ అంశాలు మాత్రమే పట్టుకొని వెళ్తున్నారు. ఎప్పుడైతే నాలెడ్జ్ నుంచి ఎగ్జామినర్ అప్లికేషన్కు మళ్ళిండో కాన్సెప్ట్ ఎంతవరకు అవగాహన చేసుకుంటూ దాని తరగతి గదికి అనువర్తం చేయగలుగుతాడు అనే అంశాన్ని అడుగుతాడు. ఉదాహరణకు ఏం చేస్తారంటే మీరు బాల హక్కులు నేర్చుకున్నప్పుడు బాల హక్కులు సిఆర్సి ఎప్పుడు వచ్చింది, సిఆర్సి ఎప్పుడు అమల్లోకి వచ్చింది, సిఆర్సి ఎన్ని రకాల హక్కులు చెప్పింది. పిల్లలకి ఏంటంటే ఇవి జ్ఞానం బిట్లు, ఇవి వస్తే నాకు మొత్తం వస్తుంది అనుకుంటాడు. కానీ అక్కడ ప్రశ్న ఏం అడుగుతాడు అంటే ఈ కింది వానిలో బాల హక్కులు అనుసరించి ఉపాధ్యాయుని విధి కానిది అంటాడు. విధి కానిది అన్నప్పుడు 3 పాజిటివ్ ఇస్తాడు, 1 నెగిటివ్ ఇస్తాడు. ఆ పాజిటివ్ నెగిటివ్ గుర్తించాలంటే ఏంది, కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత దాన్ని మనం పూర్తిగా క్లాస్ రూమ్ వైపు తీసుకెళ్తామా, పిల్లల ముందు ఉన్నప్పుడు అలా ప్రవర్తిస్తావా అనే అంశాలే తీసుకోవాలి. అదేవిధంగా పెడగాజీ రావాలంటే 2 అంశాల మీద పట్టుండాలి. కంటెంట్ పట్టుండాలి, నెక్స్ట్ సైకాలజీ మీద, ఈ సిడిపిలో ఉన్న పెరుగుదల వికాసం మీద, బోధనా పద్ధతుల మీద అవగాహన ఉంటే మనం పెడగాజీలో ఈజీగా చేయొచ్చు. అంత కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్లు ఏమీ రావట్లేవు రాము. కాబట్టి కాన్సెప్ట్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పోతే మీరు మరో ప్రశ్న అడిగారు. తెలుగులో ఈ బుక్ వెనుక ఉన్నటువంటి 1000 కొద్ది అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సార్ మాటల్లో ఇందాం. జానరెడ్డి గారు,
ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి పదజాలంలో చాలా వరకు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. పదజాలానికి సంబంధించి మనకు సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం ముఖ్యంగా తెలంగాణ పదజాలానికి సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి గత టెట్ నుంచి వస్తూ ఉన్నాయి. ఒకసారి అర్రా అనేటువంటిది అడిగాడు. అర్రా అంటే ఒక గది, అంటే తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పదజాలము తెలుస్తుంది. అదేవిధంగా తప్పు అని అంటారు. తప్పు అంటే మనము మూతను తప్పు అని అంటాము. అదేవిధంగా పుడ అంటే ప్యాకెట్, పీనిగా అని అంటే శవము. అదేవిధంగా డై, జిమ్మలు, తంతెలు, ఇట్లాంటి తెలంగాణ పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. గ్యారంటీగా తెలంగాణలో పుట్టినటువంటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్, నాకు సైకాలజీలో డౌట్ ఉంది సార్. అడగండి సార్, వాదాల గురించి, వ్యవహారిక సత్తావాదం, ప్రవర్తనవాదుల గురించి డౌట్ ఉంది సార్ నాకు. అడగండి, అది ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? చెప్పండి. ప్రవర్తనవాదులు మనం లెర్నింగ్ లో తీసుకున్నప్పుడు తల్లి ప్రవర్తనవాద సిద్ధాంతాలు మనకు కొన్ని ఉన్నాయి. ప్రవర్తనవాద సిద్ధాంతం ఏం చెప్తాది అంటే ఒక ఉద్దీపనకు ప్రతిస్పందన తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు మనకు మూడే ఉన్నాయమ్మా. థారన్ డైక్ యొక్క యత్నదోష సిద్ధాంతం, పావులో యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఒక యాక్షన్కు రియాక్షన్ వస్తుంది అని నమ్మే బలమైన సిద్ధాంతమే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. రోడ్డు మీద వెళుతున్న విద్యార్థి ట్రాఫిక్ సిగ్నల్ చూసి ఆగిపోయాడు. రోడ్డు మీద వెళుతున్న విద్యార్థిని ఆపింది ఎవరు? ట్రాఫిక్ సిగ్నలే కదా. అంటే అక్కడ సిగ్నల్ ఏమైంది? ఉద్దీపన అయింది. పిల్లవాడు ఆగడం ఏమైంది? ప్రతిస్పందన అయింది. పాఠశాల మైదానములో ఆటలాడుతున్న పిల్లలు పీటీ సారు విజిల్ శబ్దం విని తరగతి గది వైపు పరుగులు తీస్తున్నారు. మరి గ్రౌండ్లో ఆడుకునే పిల్లలని క్లాస్ వైపు మళ్లించింది ఎవరు? పీటీ సార్ యొక్క విజిల్. అంటే విజిల్ అనేది ఒక యాక్షను, పిల్లవాడు పరుగులు తీయడం అనేది ఒక రెస్పాన్స్. ఇలా ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే లెర్నింగ్ జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. ఆ ప్రవర్తనవాద సిద్ధాంతాలు మనకు మూడే ఉన్నాయి. ఒకటి యత్నదోష సిద్ధాంతం థారన్ డైక్, దాంట్లో సంసిద్ధతా నియమము, అభ్యసన నియమము, ఫలిత నియమం. అంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేము. అంటే పిల్లవాడు సంసిద్ధంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటేనే పిల్లవాడు లెర్నింగ్ చేస్తాడు. రెండోది ఏమన్నాడు? అభ్యసన నియమం. పాడంగా రాగం, మూలంగా రోగము అంటాం. పదే చేయడం ద్వారా మాత్రమే ప్రావీణ్యత వస్తుంది. సైకిల్ దొక్కాలి, ఒకేసారి దొక్కుతాడా? పదే కింద పడుతుంటాడు, తొక్కుతుంటాడు, అలానే వస్తుంది. రాత అంశాలు, వర్ణమాల ఒకేసారి రాస్తాడా? అక్షరక్రమాన్ని పదే చేయడం వల్ల వస్తుంది. ఇది అభ్యసన నియమం. ఫలిత సూత్రం అత్యంత కీలకమైంది థారన్ డైక్ సూత్రంలో. పిల్లవాడు ఫలితం లేకుండా ఏ పని కూడా చెయ్యడు. ఇది ప్రధానం. పిల్లవాడేంది? మీరు కూడా చెయ్యరు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి సార్కి ఇచ్చేస్తా. ఒక 5th క్లాస్లో ఒక లెక్క చేసుకొస్తే 5 స్టార్ చాక్లెట్ ఇస్తానని టీచర్ చెప్పిండు. 5 స్టార్ చాక్లెట్ తిందామని పిల్లలు ఏం చేశారు? ఇంటి దగ్గర ఆ లెక్క మొత్తం చేసుకొని క్లాస్కి వచ్చారు. ఒక్క పిల్లవాడు లెక్క చేసుకొస్తాడేమో, నేను చాక్లెట్ ఇద్దామనుకున్నాడు టీచర్. కానీ క్లాసులో 40 మంది ఉంటే 40 మంది ఆ లెక్క చేసుకొని వచ్చారు. టీచర్ 40 మందికి చాక్లెట్ ఇవ్వాలంటే డబ్బులు లేవు కాబట్టి ఇయ్యలేకపోయిండు. తెల్లారి మరుసటి రోజు టీచర్ ఏం చెప్పిండంటే, రేపు ఎవరైతే బాగారం చేసుకొస్తారో వారికి నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా అన్నాడు. ఒక్క పిల్లవాడు కూడా లెక్క చేసుకొని రాలే. ఎందుకు? ఇంతకంటే ముందు రోజు పని చేస్తే ఫలితం రాలేదు. అలా ఫలితం లేకుండా ఎక్కడ కూడా పిల్లలు పని చెయ్యరు, అభ్యసనం నేర్చుకోరు అని చెప్పేది థారన్ డైక్ సూత్రం. ఇక కుక్క మీద ప్రయోగం చేసింది పావ్లోవ్ సూత్రం. అది మీరు కాన్సెప్ట్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక ఉద్దీపన ప్రతిస్పందన మధ్య మంచి బంధం ఏర్పడడం ద్వారా లెర్నింగ్ జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతాలే ప్రవర్తనవాద సిద్ధాంతాలు. రైట్ సార్, కంటిన్యూ చేయండి. తెలంగాణ పదజాలానికి సంబంధించి ఇంతకుముందు చూడడం జరిగింది. తర్వాత అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, అదేవిధంగా ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులకు సంబంధించి కూడా తెలంగాణ పాఠ్యపుస్తకాలలో వెనక ఉన్నటువంటి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వ్యాకరణాంశాలకు సంబంధించి ఎక్కువగా ఏమేమి చూసుకోవాలి? పిల్లలకి ఇక్కడ ఈ పర్యాయపదాలు, నానార్థాలు, అర్థాల్లో ఒక డౌట్ ఉంది. ఓకే సార్, ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం మేము? 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు బుక్ వెనక పదాల పట్టికని మీరు అవును ఎలా గుర్తుపెట్టుకుంటామని పిల్లలకు బాగా డౌట్. బట్టినా కూడా ఆడ మర్చిపోతున్నావు. ఆడ కాన్సెప్ట్ వాక్య నిర్మాణం ఇచ్చి దాంట్లో చిన్న పదానికి అర్థం లేదా పర్యాయ పదం అడుగుతున్నావు. అయితే ఇక్కడ నాకు కూడా ఒక డౌట్ ఏమొచ్చింది అంటే, కేవలం ఈ పదాల పట్టిక చదివితే సరిపోతుందా? ఈ బుక్ అనుకున్న పదాలన్నీ కూడా ఆ వాచకంలో ఏదో ఒక పాఠంలో సందర్భానుసారంగా ప్రయోగించినవేనా? అవును.
దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. బుక్ అని కొన్నటువంటి అర్థాలు నానార్థాలు పర్యాపదాలు చూసినట్లయితే పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠాలలో ఉన్నటువంటివే అడుగుతాడు. కాబట్టి పాఠాలు చదివినటువంటి క్రమంలో తప్పనిసరిగా ఒక అర్థం, ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యానికి సంబంధించి ఆ వాక్యంలో ఒక పదం ఇచ్చి ఆ పదానికి సంబంధించి అర్థం కానీ ప్రకృతి వికృతి కానీ నానార్థం కానీ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆప్షన్స్లో ఒకసారి 4-5 సార్లు చూస్తే సరిపోతుంది. మనం ఒకసారి చదివినటువంటి దాన్ని మనం పరీక్షకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గుర్తించడానికైతే అవకాశం ఉంటుంది. ఒకసారి లేదా 2 సార్లు చదవండి. తప్పనిసరిగా ఈ పదజాలానికి సంబంధించి 4 నుంచి 5 ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి ప్రతిసారి. అంటే టెక్స్ట్ బుక్ లో పాఠాలు చదివితే తప్ప ఆన్సర్ చేయలేం. ఓకే, రైట్. అంటే టెక్స్ట్ బుక్ లో పాఠాలు చదువుకోండి సరిపోతుంది. మనకు 3 నుంచి 8వ తరగతి వరకే కాబట్టి ఈజీగా మనకు టైం అయ్యేటటువంటిది సరిపోతుంది. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠాలను చదువుకుంటే అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు అనేది అయిపోతుంది. ఓకే, ఇంకా వ్యాకరణాంశాల విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైతే ఇంతకుముందు మీరు 10వ తరగతి చదివినప్పుడు ఏవైతే నేర్చుకున్నారో అవే ఇక్కడ అడుగుతారు. ఎక్కువగా వేరేవి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే 8వ తరగతి వరకు మనకు సందులు ఉన్నాయో, ఏవైతే సమాసాలు ఉన్నాయో, ఏవైతే ఛందస్సు ఉన్నాయో, ఏవైతే అలంకారాలు ఉన్నాయో అవే చదువుకోవాలి. ఇక్కడ ఒక విషయం పిల్లలు మీరు క్లారిటీ ఇవ్వండి. ఈ సందులు సమాసాలకి వస్తారకే 6th నుంచి 10th క్లాస్ వరకు మనకు పరిచయం చేశాడు. ఓకే, ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సందులే చూసుకోవాలా, లేదా మనకు సందులు అనగానే సంస్కృత సందులు, తెలుగు సందులు అని చెప్పి ఒక 50-60 ఉంటాయి, అవి మొత్తం నేర్చుకోవాలా? రెండో ప్రశ్న, సమాసాలు కూడా సమాసాలు చాలా ఉన్నాయి కానీ మనకు కొన్ని మాత్రమే పరిచయం చేశాడు. ఉదాహరణకు ద్వంద్వ సమాసం, దిగు సమాసం 6th 7th లో పరిచయం చేశాడు. వీటికే ఇంపార్టెంట్ ఇవ్వాలా, లేదా మన పిల్లలు ఏం చేస్తారంటే వ్యాకరణం అంటే మొత్తం నేర్చుకుంటారు, అవన్నీ నేర్చుకోవాలా? రైట్. ఒక్క నిమిషం సార్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఈ ప్రతిసారి అర్థాల్లో భాగంగా ఈ పర్యాయ పదాలు నానార్థాలకు ఖచ్చితమైనటువంటి కన్సిస్టెన్సీ లేదు సార్. చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం రెండు విషయాల్లో. ఓకే, ఈ పర్యాయ పదాలకు నానార్థాలు నేర్చుకుంటే సరే, అర్థాలు పర్యాయ పదాలు 2 కంపారబిలిటీ ఉంటాయి. ఈ నానార్థం వచ్చేసరికి ఇప్పుడు అంత కన్ఫ్యూజన్ గా, అంటే ఒక్క బిట్ వల్ల మేము బ్యాక్ స్టెప్ వెళ్తున్నాం సార్. అవునవును. నిర్వచనం ఏంటి సార్ యాక్చువల్ గా, ఏ విధంగా నేర్చుకోవాలి సార్? క్లారిటీ ఇస్తాడు. చాలా మంది అభ్యర్థులు ఇది ఉంది, నానార్థాల కారణం. ఇంతకుముందు ఒక కాలర్ అడిగినటువంటిది ఇదే ప్రశ్న. నానా అంటే అనేకము, అంటే ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు అనేటువంటివి ఉంటాయి. అటువంటి పదాలను నానా అర్థాలు అని అంటారు. పర్యాయ పదాలు అంటే మారు పేర్లు, ఇది పక్కన పెట్టండి. ఇక్కడనే నానా అర్థాల దగ్గరనే చాలా వరకు కన్ఫ్యూజ్ అనేటువంటిది అవుతున్నారు. ఈ నానా అర్థాలు కూడా మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్కువగా ఏమీ లేవు. అక్కడక్కడ కొన్ని మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చినటువంటి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ టెక్నిక్స్ అనేటువంటివి ఏవి ఉండవండి. నానా అర్థాలకు సంబంధించి మనము చదువుకోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఓకే, వ్యాకరణాంశాలకు సంబంధించి సందులు సమాసాలకు సంబంధించి ఛందస్సు అలంకారాలకు సంబంధించి చూసినట్లయితే సంస్కృత సందులు అని అంటున్నారు. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి ఇవి చూసుకుంటే సరిపోతుంది. కానీ మళ్ళీ జస్వ సంధి, శుత్వ సంధి ఇవి చదవాల్సిన అవసరము లేదు. అదేవిధంగా అత్వసంధి, ఇకార సంధి, ఉకార సంధి, అదేవిధంగా ఈ తెలుగు సంధులకు సంబంధించి ఈ మూడింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా త్రిక సంధికి సంబంధించి కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అలంకారాలకు సంబంధించి శబ్దాలంకారాలు అన్నీ చూసుకోవాలి. వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము, ఇవి శబ్దాలంకారాలు అన్నీ చూసుకోవాలి. అర్ధాలంకారాలకు వచ్చినప్పుడు మాత్రము ఒక 7 మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకాలంకారము, అదేవిధంగా మనకు స్వభావోక్త అలంకారము, అశ్వయుక్త అలంకారము, అర్ధంతరన్యాస అలంకారము, శ్లేషాలంకారము, ఈ 7 చూసుకుంటే సరిపోతుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాల్లో అన్ని అలంకారాలు ఇస్తారు కానీ అన్నీ చూడాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలము టెక్స్ట్ బుక్లో మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూస్తే సరిపోతుంది. అవే ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు, వేరే ఎగ్జాంపుల్స్ అడగడం లేదు. కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా వాటినే చూడండి. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది అని అన్నాడు. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అన్నాడు. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది అని అంటే ఇందులో ఊహ ఉన్నది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము. అదే మండే ఎండ నిప్పుల కొలిమి వలె ఉన్నది అని అంటేనేమో పోలిక చెప్పబడితే అది ఉపమా అలంకారం. అంటే ఇక్కడ
పోలిక చెప్పబడితేనేమో ఉపమాలంకారము, ఊహించి చెప్పబడితేనేమో అది ఉత్ప్రేక్ష అలంకారం. కొన్ని టెక్నిక్స్ అనేటువంటివి దాంతో మనము ఈజీగా ఈ అలంకారాలకు సంబంధించి గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, మరి తమ్మునికి చెప్పు దిగకుండా నడవమని అన్నాడు. తమ్మునికి చెప్పు దిగకుండా నడవమను అంటే ఇది చేకానుప్రాస అలంకారము. అంటే ఆ అర్ధభేదం కలిగినటువంటి పదాల జంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి మన టెక్స్ట్ బుక్ లో చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇంకొక డౌట్, ఈ పిల్లలు ఈ పద్యం ఇస్తారు, అపరిచిత పద్యం. ఈ పద్యం సంస్కృత పదాలకు అర్థం తెలుసుకోవడం కష్టమవుతుంది. అవును. ఆ యొక్క పద్యాన్ని చదివి ఇచ్చినటువంటి 4 ప్రశ్నలకు ఆన్సర్ చేసే సందర్భంలో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ చేయడం వల్ల ఆ సిస్టమ్ లో వీళ్ళకు ఆ పద్యం సరిగా అర్థం కాక బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు తెలుగు పదాలు ఇస్తే ఇబ్బంది లేదు, ఆ పద్యాల్లో ఎక్కువ పదజాలాలు సంస్కృతంలో వాడుతున్నారు కాబట్టి ఆ పదాన్ని ఎక్కడ విడదీయాలో కూడా అర్థం కాలేక ఆ అర్థం మారిపోతుంది. అసలు అపరిచిత పద్యంలో మార్కులు సాధించాలంటే పద్యము అని అంటే సంస్కృత పద్యాలు ఏమివ్వరు, తెలుగు పద్యాలు ఇస్తారు, కానీ అందులో గ్రాంధిక పదాలు అనేటువంటివి ఉంటాయి. ఆ గ్రాంధిక పదాల యొక్క అర్థాలు మనకు తెలియవు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. 5 ప్రశ్నలకైతే 4 ప్రశ్నలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న దగ్గర విద్యార్థులు తడబాటుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక ప్రశ్నను కూడా విద్యార్థి ఊహించి సమాధానం చేసినట్లయితే మనం 30 మార్కులు అయితే సాధించేటువంటి అవకాశము ఉంటుంది. అంటే అక్కడ టెక్నిక్స్ అనేటువంటివి ఏమైనా ఉన్నాయనంటే ఇక్కడ టెక్నిక్స్ అనేటువంటివి ఏవి ఉండవు. ఏమైనా పద్యాలు ఇంపార్టెంట్ ఉంటాయనంటే ఏ పద్యం అడుగుతాడో తెలియదు. ఆయనకు సంబంధించి ప్రాచీన సాహిత్యం నుంచి అయినా రావచ్చు, ఆధునిక సాహిత్యం నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావడానికి అవకాశం. హలో, ఒక కాలర్ తీసుకుందాం. నమస్తే, చెప్పండి సార్. జాతీయానికి సామెతకు వివరణ ఇవ్వండి సార్. జాతీయానికి సామెత ఆల్రెడీ ఇచ్చాడు, మళ్ళొకసారి కూడా సూక్ష్మంగా చెప్తాడు. లైవ్ ఒకసారి ఇంతకుముందు సార్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏం లేదు. సామెత అంటే అనుభవయుక్తం, నీతిబోధాత్మకం, ఉపదేశాత్మకతము సూత్రబద్ధంగా ఉండి ఉన్నటువంటి లోకుల చమత్కార ఉక్తియే సామెత. అదేవిధంగా పదాలకు ఉన్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదాలు లేదా పదబంధాలను జాతీయాలు అని అంటారు. ఇప్పుడు ఏదైనా చూసినట్లయితే కుండబద్దలు కొట్టినట్లు అని అన్నాడు. ఈ కుండబద్దలు కొట్టినటువంటిది 6వ తరగతి టెక్స్ట్ బుక్లో చాలా కన్ఫ్యూజ్ అనేటువంటిది పెడుతుంది. ఒక దగ్గరనేమో సామెతాన్ని ఇచ్చిండు, ఒక దగ్గరనేమో జాతీయం అని ఇచ్చిండు. మరి ఇక్కడ ఒక దగ్గర సామెతాన్ని ఇచ్చిండు, ఒక దగ్గర జాతీయం అని ఇచ్చిండు. ఎట్లా గుర్తుపట్టాలి సార్ అని అంటే ఇది తప్పనిసరిగా జాతీయమే. ఎందుకు అని అంటే కుండబద్దలు కొట్టిన అంటే ఖచ్చితంగా చెప్పడం అనేటువంటి అర్థంలో ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నాను, ఈ బిట్టు కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నాం అనేటువంటిది కాబట్టి అది జాతీయమే. అది అనుభవంతో చెప్పినటువంటిది కాదు కాబట్టి అది వేరే అర్థంలో ప్రయోగించినాం కాబట్టి అది జాతీయమే అవుతుంది. వేరే అర్థంలో ప్రయోగిస్తే జాతీయం. రైట్, ఇది అండి మరి ఈరోజు టీ షార్ట్ కార్యక్రమంలో భాగంగా మరి శ్రీనివాసాచార్య సార్ వచ్చి లాంగ్వేజ్ 1లో మనం ఎలాంటి మార్కులు సాధించాలి, ఎలా చదవాలి, ఇక్కడ సామెతలకు, అర్థాలకు, పర్యాయ పదాలకు అన్నిటి అంశాలు మీకు వివరించారు. అదేవిధంగా మన టీ షార్ట్లో ఈ యొక్క తెలుగు వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు ఈ యొక్క 11కు లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం ఉదయం విద్యా ఛానల్లో మరియు నిపుణ ఛానల్లో కూడా ఎక్స్పర్ట్ యొక్క వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలు మీరు వినియోగించుకోవడం, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు చూడడం, అదేవిధంగా మీరు ప్రీవియస్ పేపర్ ఒకసారి పరిశీలిస్తే తెలుగు పెద్ద కష్టమేమీ కాదు, కానీ మీకు అతి విశ్వాసం పనికిరాదు. ఇక్కడ చెప్తూ ఉంటాను, చిన్నప్పటి నుంచే నాకు అంతా తెలుగు వచ్చు అనుకుంటావు కానీ చిన్నప్పుడే మర్చిపోయావనే అంశం కూడా మీరు మర్చిపోవద్దు. మరి ఇలాంటి యొక్క ఈ సిడిపిలో కానీ తెలుగులో కానీ నెక్స్ట్ ఇంగ్లీషు, మ్యాథ్స్ లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ ఛాత్రోపాధ్యాయ మిత్రులకు, గ్రామీణ మారుమూల ప్రాంత విద్యార్థులకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అందే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ టీ షార్ట్ యజమాన్యానికి మా నిరుద్యోగుల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన టెక్నికల్ టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ సెషన్లో మళ్ళా మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ నమస్కారం.